సూర్యాపేట జిల్లాలో 28 లక్షల విలువ గల క్వింటా 10 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 4 కార్లు, 10 ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. So the last 3-4 months లోనే బాగా ఇది స్ట్రిక్ట్నెస్ కూడా నడుస్తుంది. పీడిఎస్ లో ఎవరైతే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ సెల్లింగ్ కానీ చేస్తున్నారు. సో అదే నేపథ్యంలో ఇప్పుడు దాంట్లో ఇద్దరు ఎవరైతే పెద్ద ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళు పీడిఎస్ రైస్ ని డైవర్షన్ చేసుకొని ఎక్కడెక్కడ అమ్మే వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఆ పెద్ద ఆర్గనైజర్స్ మీద ఇప్పుడు పీడిఎఫ్ కూడా పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో ఫస్ట్ ఎవరైతే ఉన్నాడో డెటిన్, అతని పేరు పసుపుల నరసింహారావు, 53 years old. ఖమ్మంలో ఒకటి కోదాడ రూరల్లోనే మన దగ్గరనే ఉంది. సో అది టోటల్ వీళ్ళది క్రైమ్ హిస్టరీ విచారించి ఆల్రెడీ ఈ నెల 6th నాడున ఇన్వాల్వ్ అవ్వకండి, టోటల్ స్ట్రిక్ట్ గా ఉంది ఈ విషయం మీద. అట్లాగే పబ్లిక్ కూడా విజ్ఞప్తి ఉంది, ఎవరైతే ఆర్గనైజర్స్ పెద్ద లెవెల్లో అది ఇట్లా చేస్తున్నారు, పీడిఎస్ రైస్ చేసుకొని గవర్నమెంట్ కి చీట్ చేస్తున్నారు, అట్లాగే పబ్లిక్ కి కూడా చీట్ చేస్తున్నారు, వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి నాకు షేర్ చేయండి.